నుంచి సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అండి. పూర్ణ గారితో చేయడం ఇట్ ఈస్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకు తెలుసు యాక్టింగ్ ఎలా ఉంటుందంటే రైజ్ ఆర్ ఎనఫ్ టు స్పీక్ అన్నట్టు ఉంటాయి. సో ఆవిడతో చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది నాకు చాలా హెల్ప్ చేసింది కూడా. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ మై ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్సో. అండ్ బేసిక్గా బ్యాక్ డోర్ కోసం చెప్పాలంటే అందరూ అనేటట్టు ఇది ఏ ఎరేటెడ్ ఫిలిం కాదండి. ఇట్స్ అ వెరీ 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 క్లీన్ లవ్ స్టోరీ. వెరీ క్లీన్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఒక మంచి క్లీన్ మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. చాలా షార్ట్ అండ్ స్వీట్. ఫ్యామిలీ చిన్నపిల్లలు ఎత్తుకొని వెళ్ళి హ్యాపీగా చూసి ఇంటికి వచ్చి ఒక మంచి సినిమా చూసామని ఫీల్ అయ్యే సినిమా. మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన వల్ల ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద నించున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా నా కోసం కాకపోయినా ఆయన కోసం హిట్ అయ్యి మాలాంటి వాళ్ళు ఇంకో నలుగురికి ఇంట్రడ్యూస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ ఒక 7-8 months బ్యాక్ అనుకుంటున్నాను అండి, వైజాగ్లో కలిసాం మేము. ఫస్ట్ నేను ఒక సినిమాలో విలన్గా చేస్తున్నాను అక్కడ ఫిలింలో. అప్పుడు కలిసాం. యాక్చువల్లీ కలిసి హీరోగా చేస్తావా అంటే లేదు సార్, ప్రజెంట్ అంతా మైండ్ అంతా ఏదో ఒక విలన్ ఆ జోనర్లో వెళ్తుంది, దానికోసం బాడీ బిల్డ్ చేస్తున్నాం ఎలా ఉంది అంటే లేదు, ఒక మంచి లవ్ స్టోరీ నిన్ను చూశాక రాయాలనిపించింది. అలా చెప్పేసరికి నాలో ఏముంటుందిలే అని అనుకున్నాను. బట్ యాజ్ హీ ప్రామిస్ హీ షోడ్ మీ వెరీ వెల్. ట్రైలర్ చూస్తుంటే అనిపించింది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ మళ్ళీ మరొకసారి థ్యాంక్స్. మా సినిమాని ప్రమోట్ చేసి మీరే ఈ సినిమాకి కళ్ళల్లో పనిచేసి జనాల్లోకి తీసుకెళ్తారని కోరుకుంటాను.